రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలని పార్టీ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మాజీ కార్పొరేటర్ టీడీపీ సీనియర్ నాయకులు కోంపల్లి మాలకొండయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 50,000 విలువైన 5 తోపుడు బండ్లు, ఒక ఇస్త్రీ బండి విద్యార్థులకు ఆర్థిక చేత అందించడం గొప్ప విషయమని చెప్పారు. ప్రజాహితానికి ఆంక్షించే ప్రతి ఒక్కరూ ఇతోధికంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గుంటూరు ఏటుకూరు రోడ్డు డిఎస్ నగర్ శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం వద్ద మాలకొండయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగనే విద్యార్థినులకు ఆర్థిక చేయూత అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి అర్జున్, మధు, డిఎస్ నగర్ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంపల్లి మాలకొండయ్య గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు తోపుడు బండ్లు గుంటూరు నగరంలో వ్యాపారాలు చేసుకునేటువంటి వీధి వ్యాపారస్తులకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ గారు ఏ విధంగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా తోపుడు బండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా సమాజ సేవకు అంకితం చేస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీకి కట్టుబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడినటువంటి మాలకొండయ్య గారు, వారి కుమారులు ఇద్దరు మధు అను అర్జున్ ఇద్దరు ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు ఒక 5గురికి తోపుడు బండ్లు, ఒక 50,000 రూపాయల విలువ కలిగినటువంటి తోపుడు బండ్లతో పాటు 6,000 రూపాయల ఇస్త్రీ బండి, అలాగే చదువుకుంటున్నటువంటి పిల్లలకు అవసరమైనటువంటి ఫ్రీ సీట్లు వచ్చినా కూడా ఈరోజు బస్సులో ప్రయాణం చేయాలన్నా లేకపోతే ఇంకో రకంగా కాలేజీకి సంబంధించినటువంటి ఖర్చులను భరించడానికి తలా ఒక 5,000 రూపాయలు చొప్పున ఒక 30 రూపాయలు ఈరోజు ఆయన వితరణ చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా మాలకొండయ్య గారి స్ఫూర్తితో ఈ నగరంలో తమకు సంబంధించినటువంటి జన్మదినాలు కానీ వారి పెద్దవాళ్ళ తరఫున ఇచ్చేటువంటి సేవా కార్యక్రమాల్లో తప్పకుండా ప్రజాహితం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మన నాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతాం. మాలకొండయ్య డిఎస్ నగర్ ఎక్స్ కార్పొరేటర్ని, ఆ మిస్సెస్ కార్పొరేటర్ 2000 నుంచి 2005 దాకా కార్పొరేటర్. అప్పుడు టీవీరావు గారు, జయావుద్దీన్ గారు ఎమ్మెల్యే గారు. పోతే మా అబ్బాయి యోగాలం కార్యక్రమంలో సంవత్సరం రోజులు ఎమ్మెల్యేగా మన లోకేష్ గారి ఆధ్వర్యంలో అప్పుడు పాదయాత్ర మొదలుపెట్టిన కాడ నుంచి అయిపోయిన దాకా సంవత్సరం రోజులు మా పెద్ద అబ్బాయి లోకేష్ గారితో పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము కూడా తిరుపతి వెళ్ళేటప్పుడు ఉదయగిరి దగ్గర ఒకసారి వెళ్తాము. తర్వాత అన్నవరం దగ్గర మా ఫ్యామిలీ మొత్తం 2 సార్లు లోకేష్ గారితో ఫోటోలు దిగి లోకేష్ గారితో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు. అదే స్ఫూర్తితో మా ఎమ్మెల్యే గారిని అడిగాం, సార్ మేము మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు చనిపోయారు, వాళ్ళతో పాటు ఏదో ఒకటి చేద్దాం సార్ అని చెప్తే ఒక 50,000 రూపాయలు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు మంగళగిరిలో బండ్లు తయారు చేయించి నీకెందుకు నేను ఇస్తాను, నువ్వు ఇద్దుగాని అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం. ఎందుకంటే మనము ఎవరైనా పుట్టినోళ్ళు చచ్చిపోవాల్సింది ఎప్పుడైనా సరే. మన పెద్దవాళ్ళని గుర్తుపెట్టుకొని మనకి చేతనైనంతలో భగవంతుడు మనకి ఇచ్చిన కాడికి 1 పైసా 2 పైసల భాగం మనం కార్యక్రమంలో చేస్తే ఆ భగవంతుడు మనకెప్పుడు, మా తల్లిదండ్రులు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నా నమ్మకం. అందువల్లనే ఈ కార్యక్రమం చేసా. ఒక 5 బండ్లు, ఒక 30,000 రూపాయలు కాలర్ చిప్పులు, ఒక ఇస్త్రీ బండి, ఒక అతనికి ఇస్త్రీ బండి అండి. నా పేరు మల్లికార్జునరావు కొంపల్లి. నేను ఐటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. యువగలంలో లోకేష్ గారితో పాటు సంవత్సరం పాటు నేను పాదయాత్రలో చేశాను. అలాగే సోషల్ మీడియా మొత్తం కోఆర్డినేటర్ గా ఉన్నాను యువగలంలో. నజీర్ గారి ఆశీస్సులతో అప్పుడు యువగలంలోకి వెళ్ళాలంటే ఆయన చెప్పి దగ్గర మమ్మల్ని పంపించారు. ఆయన సహకారంతోనే ఈ రోజు నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రతి కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నాము. అలాగే మా నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారు ప్రెసిడెంట్ గా చేశారు, ఎక్స్ కార్పొరేటర్ గా చేశారు. ఈ ప్రోగ్రాము ఏదైతే మేము ఈ పేదలకి పంచాలని ఇవ్వాలని ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం దేవుడి తరపున కానీ, గుడులు కానీ, దేవస్థానాలు కానీ
మా నాన్నగారు డైరెక్టర్ గా ఉన్నారు, చైర్మన్ గా ఉన్నారు, అన్నిట్లో పాల్గొంచుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే గారిని ఇక్కడ మన డిఎస్ నగర్ తరఫున పేదలకు ఏదైనా సహాయం చేయాలని అడిగితే ఈ బండ్లు మంగళగిరిలో తయారు చేసేవి ఉన్నాయి, చాలా క్వాలిటీతో ఉంటాయి, అక్కడ నుండి నేనే తెప్పించి నేనే ఇప్పిస్తా అన్నారు. ఆయన సహకారంతో ఈ రోజు మంగళగిరి తరఫున మన నజీర్ గారి తరఫున, ఎమ్మెల్యే గారు నజీర్ గారి తరఫున మా కొంపల మాలకొండ గారు, మా నాన్నగారు అయిన కొంపల మాలకొండ గారి సహకారంతో మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతయ్య వాళ్ళు చనిపోయారు.